అనిపించింది. మన తెలుగు నేటివిటీకి అయితే ఇది పర్ఫెక్ట్ ఫిలిం కాదు. కమల్ హాసన్ గారి యాక్టింగ్ కి ఎక్స్పెక్టేషన్స్ ఆయన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేదు. ఆయన ఎందుకు జస్టిఫికేషన్ చేయలేకపోతున్నారు సినిమాలో, అంటే ముందే ఊహించలేకపోతున్నారు. భారతీయుడు అంటే ఒక మాట చెప్పనా, ఇది భారతీయుడు 2కి ప్యారలల్ గా తీసారేమో నాకు డౌట్. మధ్యలో కొన్ని రైల్వే యాక్షన్ సీక్వెన్స్ కానీ, స్టేషన్లో కానీ, క్లైమాక్స్ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ కొన్ని ముందు సీన్స్ కానీ, నేను భారతీయుడు 2లో ఉన్నానా తగ్ లైఫ్ లో ఉన్నానా అనే డౌట్ వచ్చింది నాకు. అంటే భారతీయుడు 2 రెఫరెన్సెస్ చాలా కనిపించాయి ఇందులో. ఎందుకు అలా తీసుకున్నారు అనేది నాకు అర్థం కాల. ఏమన్నా మేకప్ అది మారిస్తే బాగుండు అనిపించింది నాకు. ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ వే ఆఫ్ యాక్షన్ కానీ అంతా కూడా నాకు భారతీయుడు 2కి వెళ్ళిపోయా. అండ్ మోర్ ఓవర్ ఇది మణిరత్నం గారి ఫిలిం అయితే కాదు. మణిరత్నం గారు అంటే మనకు ఒక వైబ్ వేరే ఉంటుంది. ఆయన టేకింగ్ అని టిపికల్ మణిరత్నం స్టైల్ ఒకటి ఉంటుంది, అది మిస్సింగ్ సినిమాలో. నాకు తెలిసి కమల్ హాసన్ గారు డైరెక్ట్ చేసి మణిరత్నం గారి పేరు ఏమన్నా వేసారా అన్న ఒక తీసినప్పుడే ప్యారలల్ గా తీసేసి ఉంటారు. ఇది కూడా